వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ అకాడమీ. జీనియస్ ఆన్లైన్ అకాడమీ ఆధ్వర్యంలో టెస్ట్ సిరీస్కి సంబంధించి ఎకానమీ టెస్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు ఫస్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్ భారత ఆర్థిక వ్యవస్థ సవాల్లో భాగంగా టెస్ట్ 1 చాప్టర్ వైజ్ టెస్ట్ 1 యొక్క సిలబస్ ఏంటిది? ప్రణాళికలు, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించిన 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ 1లో భాగంగా మొదటి క్వశ్చన్ ఏంటిది అని అంటే, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎమాంగ్ ద బుక్స్ గివెన్ బిలో, ఐడెంటిఫై ద కరెక్ట్ ఎకనామిస్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎమాంగ్ ద బుక్స్ గివెన్ బిలో, ఐడెంటిఫై ద కరెక్ట్ ఎకనామిస్ట్. క్రింద ఇవ్వబడిన గ్రంథాలలో సరైన ఆర్థికవేత్తలను గుర్తించండి. సరైన ఆర్థికవేత్తలను గుర్తించండి. ఎవరు ఏ గ్రంథాన్ని రచించారు, వారికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఫస్ట్ ప్లానింగ్ ఫర్ ద పూర్. ప్లానింగ్ ఫర్ ద పూర్ అనే గ్రంథాన్ని రచించిన ఆర్థికవేత్త ఎవరు? ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన ఆర్థికవేత్త ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్, ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా. అయితే దీనిలో ప్లానింగ్ ఫర్ ద పూర్, భారతదేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం కోసము ప్రత్యేకంగా ప్రణాళికాబద్ధమైన ప్రణాళిక రచన అవసరము. ఈ పేదల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్లానింగ్ ఫర్ ద పూర్ అనే ఒక గ్రంథాన్ని రచించిన ఆర్థికవేత్త ఎవరు అంటే బిఎస్ మిన్హాస్ రచించడం జరిగింది. అదేవిధంగా ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ప్లాన్డ్ ఎకానమీ, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అని అంటే మోక్షంగుండ విశ్వేశ్వరయ్య. 1934లో మోక్షంగుండ విశ్వేశ్వరయ్య గారు భారతదేశంలో ప్రణాళికల పట్ల అవగాహన కల్పిస్తూ భారతదేశానికి ప్రణాళికలు కూడా అవసరమని చెప్పి తెలియజేసిన వ్యక్తి ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా ద్వారా మోక్షంగుండ విశ్వేశ్వరయ్య గారు 1934లో తెలియజేయడం జరిగింది. ఏం చేసిరు? భారతదేశంలో ప్రణాళికలు రచించాలని చెప్పి ఇతని ఎగ్జాంపుల్గా 10 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికను రచించి ఆ ప్రణాళికకి సంబంధించిన విషయాలను ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశం అనే ఒక గ్రంథంలో పొందుపరచడం జరిగింది. మొట్టమొదటిసారిగా భారతీయులకు ప్రణాళికల పట్ల అవగాహన కల్పించిన వ్యక్తి కూడా మోక్షంగుండ విశ్వేశ్వరయ్య గారే కాబట్టి ఇతని భారతదేశ ప్రణాళికల పితామహుడుగా కూడా పిలవడం జరుగుతుంది. ఎవరిని? మోక్షంగుండ విశ్వేశ్వరయ్య గారిని. అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే ఏసీ లోక్నాథ్. 1936లో ఏసీ లోక్నాథ్ అనే ఆర్థికవేత్త భారతదేశంలో ప్రణాళిక రచన గురించి, ప్రణాళికల గురించి, ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి తెలియజేయడం కోసము ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది? ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని 1936లో ఇతను కూడా 1936లో కేఎన్ సేన్ అనే ఆర్థికవేత్త రచించడం జరిగింది. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది చిన్న భిన్నమైంది. అంటే 1936 నాటికి భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థ ఒక క్రమబద్ధంగా లేదు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక ఆర్గనైజ్డ్గా తీసుకురావాలి అని అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలి. ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మాణం చేయడం కోసము ఒక ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ కావాలి. వాటి కోసం ప్రణాళికలు రచించాలని చెప్పి ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రణాళికకు సంబంధించిన గ్రంథాన్ని రచించిన ఆర్థికవేత్త ఎవరు అంటే కేఎన్ సేన్. వీరెప్పుడు 1936లో రాయడం జరిగింది. ఏసీ లోక్నాథ్ ఆర్థికవేత్త కూడా 1936లో రాయడం జరిగింది. మోక్షంగుండ విశ్వేశ్వరయ్య కూడా 1934లో గ్రంథాన్ని రచించారు. అయితే దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి అంటే భారతదేశంలో ప్రణాళికలను రచించి అమలు చేసింది ఎవరు? ప్రణాళిక సంఘం భారతదేశంలో ప్రణాళికలను రచించి అమలు చేస్తుంది. ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడ్డది? 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడ్డది. ఇవన్నీ ఎప్పుడు? 1936, 1934 అంటే భారతదేశంలో ప్రణాళిక సంఘం ఏర్పడే నాటికంటే ముందు భారతదేశంలో ప్రణాళికలకు సంబంధించిన కృషి ఏ విధంగా జరిగింది, ఏ ఆర్థికవేత్త ఏ అంశాలు ఇచ్చిరు, వాటికి సంబంధించిన పరిణామ క్రమంలో భాగంగా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. 1934లో ప్రస్తావన స్టార్ట్ అయింది.
1936 వరకు ఎవరెవరు వాళ్ళ గ్రంథాలు అడగడం జరిగింది. అయితే 1936 తర్వాత ప్రణాళిక సంఘం వరకు ఏర్పడే నాటికి భారతదేశంలో జరిగిన ప్రణాళికల కృషిలో భాగంగా 2 అంశాలు కూడా చూస్తే 1938లో భారతదేశంలో ప్రణాళికలకు సంబంధించి, మళ్ళీ చెప్తున్నా, ప్రణాళికలకు సంబంధించి మొట్టమొదటి జాతీయ నాయకుడు ఎవరైనా తెలియజేశారు అంటే అది సుభాష్ చంద్రబోస్ మాత్రమే. ప్రణాళికల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి జాతీయ నాయకుడు ఎవరు అనే క్వశ్చన్ వస్తే 1938లో ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఈ సుభాష్ చంద్రబోస్ గారే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రణాళికల ఆవశ్యకత గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలోనే 1938లో భారత ప్రణాళికల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన జాతీయ నాయకుడు సుభాష్ చంద్రబోస్. ఈ సుభాష్ చంద్రబోస్ గారు 1938లో ఐఎన్సి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. 1938లో హరిపురా కాంగ్రెస్ సమావేశం, హరిపురా ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత కూడా సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షత వహించారు. అయితే ఈ ఐఎన్సి సమావేశం హరిపురాలో జరుగుతున్న సందర్భంలో భారతదేశంలో ప్రణాళికల పట్ల ఒక అవగాహన తీసుకురావడం కోసము, భారతదేశంలో కూడా ప్రణాళికలు రచించాలి అంటే ఒక ప్లానింగ్ కమిటీ ఉండాలని చెప్పి ఐఎన్సి ఆధ్వర్యంలో నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు 1938లో ఏంటిది? ఈ ఐఎన్సి ఆధ్వర్యంలో నేషనల్ ప్లానింగ్ కమిటీ. దీనికి అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తారంటే నెహ్రూను నియమించడం జరుగుతుంది. 1938 ఐఎన్సి మీటింగ్కి అధ్యక్షులు ఎవరు? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో జరిగిన ఐఎన్సి మీటింగ్లో నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ నేషనల్ ప్లానింగ్ కమిటీకి అధ్యక్షులుగా ఎవరిని నియమించారు? జవహర్లాల్ నెహ్రూని నియమించారు. అయితే ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ యొక్క ముఖ్య విధి ఏంటిది అని అంటే భారతదేశంలో ప్రణాళికలను రచించాలి. ఆ ప్రణాళికలను ఏ విధంగా రచించాలి అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాల యొక్క స్థితిగతులను అంచనా వేసి ఏ రాష్ట్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలలో కరువు సమస్యలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో ఆహార ధాన్యాల కొరత ఉంటుంది. ఆయా రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను రచించి ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ వారు ఏం చేయాలంటే ఆ ప్రణాళిక డాక్యుమెంట్ని తీసుకెళ్ళి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వాలి. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? 1938లో భారతదేశాన్ని పరిపాలించింది బ్రిటిష్ వారు మాత్రమే కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ ప్రణాళిక డాక్యుమెంట్ ఇస్తే వారికి చెప్పాలి, మీ పరిపాలనలో భాగంగా మేము నేషనల్ ప్లానింగ్ కమిటీగా ఒక కమిటీని వేసుకొని మేము ఈ ప్రణాళికను రచించినాము. భారతదేశంలో పరిస్థితులు కొంచెం వేరేలా ఉన్నాయి, ఈ పరిస్థితులను మనం అనుగుణంగా మార్చాలి అన్నా, కరువు నివారణ ప్రాంతాలను నియంత్రించాలన్నా, ఆకలి కొరతలు నియంత్రించాలన్నా ఒక ప్రణాళిక రచించడం, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వానికి మనం సలహా ఇవ్వడం మాత్రమే ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ రచించిన ప్రణాళిక. అయితే 1938లో ఏర్పాటు చేసిన నాటికి వారు మాట్లాడుకున్న అంశాలన్నీ ఈ విధంగా మనం రచిస్తాం, వాళ్ళకి ఇస్తాం, సలహాలు ఇవ్వడం జరుగుతుంది, అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పి ఇక్కడ మాట్లాడుకున్నారు. కానీ 1938లో ఏర్పాటు చేసిన నేషనల్ ప్లానింగ్ కమిటీ తన నివేదికని ఎప్పుడు సమర్పించింది అంటే 1948లో సమర్పించింది. 1948 నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు. ఈ 1948లో నేషనల్ ప్లానింగ్ కమిటీ ఎవరికి సబ్మిట్ చేసింది? రాజ్యాంగ పరిషత్కి సబ్మిట్ చేసింది. ఈ సబ్మిట్ చేసిన దాంట్లో ఏమని చెప్పిందంటే భారతదేశంలో అట్టడుగు వర్గాలలో ఉన్న పేదరికాన్ని రూపుమాపాలి, వారికి ఆహార ధాన్యాలను కొరత తీర్చాలి, వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా భారతదేశంలో ప్రణాళికలను రచించాలని చెప్పి నేషనల్ ప్లానింగ్ కమిటీ తన నివేదికలో పొందుపరచడం జరిగింది. ఎప్పుడు ఇచ్చింది నివేదిక? 1948లో. ఎప్పుడు ఏర్పాటు చేసినాం? 1938లో. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కొంచెం లేటుగా 1948 వరకు నేషనల్ ప్లానింగ్ కమిటీ తన నివేదికను సమర్పించడం జరిగింది. భారతదేశంలో ప్రణాళికా సంఘం ఏర్పాటుకు మునుపు భారతదేశంలో ప్రణాళికల గురించి జరిగిన కృషి యొక్క పరిణామ క్రమంలో భాగంగా 1935 మోక్షంగుండ విశ్వేశ్వరయ్య గ్రంథము, 1936లో ఈ ఆర్థికవేత్తలు చెప్పిన అభిప్రాయాలు వాళ్ళ గ్రంథాలు, తర్వాత 1938 జాతీయ నాయకుడికి సంబంధించిన అంశము, 1938 ఐఎన్సి సమావేశము, 1938 తర్వాత నేషనల్ ప్లానింగ్ కమిటీ అది నివేదిక 1948లో ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశానికంటే ప్రణాళిక సంఘం ఏర్పడడానికంటే ముందు ప్రణాళికల యొక్క కృషి పరిణామ క్రమంలో భాగంగా వచ్చిన క్వశ్చను. ఈ ఓవర్వ్యూ మొత్తం మనం పుస్తకంలో చదువుకోవాల్సింది, ఎందుకంటే వీటిపైన ప్రశ్నలు అడగవచ్చు, మళ్ళీ తర్వాత వీటిపైన కూడా క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఇదంతా ఆర్డర్ వేలో మనం చదువుకుంటూ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది అని అంటే క్రింది ఇవ్వబడిన ఆర్థిక సంఘాలకు సంబంధించిన సరైన జతను ఎంపిక చేయండి.
చూస్ ద కరెక్ట్ పేర్ ఫర్ ద ఫాలోయింగ్ ఎకనామిక్ అసోసియేషన్స్. ఆర్థిక సంఘం చైర్మన్ సూచన అమలు కాలము, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ ఇంప్లిమెంటేషన్ పీరియడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఆర్థిక సంఘం యొక్క చైర్మన్లు ఇచ్చారు. వీళ్ళు ఏ ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేసారు, ఆర్థిక సంఘాల యొక్క సూచనల అమలు కాలం ఏంటిది ఇది చూడాలి. ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ కేసీ నియోగి, వై వేణుగోపాల్ రెడ్డి, కేసీ పంత్, సి రంగరాజన్. కేసీ నియోగి మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్, వై వేణుగోపాల్ రెడ్డి 14వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్, కేసీ పంత్ 10వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్, సి రంగరాజన్ 12వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్. అంటే 1వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం, 10వ ఆర్థిక సంఘం, 12వ ఆర్థిక సంఘాల యొక్క సూచనల అమలు కాలాలను జతపరచాలి. ఇండైరెక్ట్గా డైరెక్ట్ చైర్మన్ల పేర్లు ఇచ్చిండు. ఆ చైర్మన్ల ఆర్థిక సంఘాలకు సంబంధించిన సూచనల అమలు కాలం. అంటే దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి అంటే 16 ఆర్థిక సంఘాల చైర్మన్లు, 16 ఆర్థిక సంఘాల చైర్మన్లు, 16 ఆర్థిక సంఘాల సూచనల అమలు కాలాలు నేర్చుకుంటే ఇలాంటి ప్రశ్న చేయడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ మొదటి ఆర్థిక సంఘం యొక్క సూచనల అమలు కాలం, ఇట్లా 16 ఆర్థిక సంఘాల యొక్క సూచనల అమలు కాలం, ప్రస్తుతం ఏ ఆర్థిక సంఘం యొక్క సూచనల అమలు కాలం జరుగుతుందో అక్కడి వరకు మనం చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం చేద్దాం. ఎందుకు అంటే 16 ఆర్థిక సంఘాలకు సంబంధించి ఇదే ప్రొసీజర్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం అప్పుడు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే మొదటి ఆర్థిక సంఘం యొక్క సూచనల అమలు కాలం చూద్దాం. 1952 నుంచి 1957. రెండవ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 1957 నుంచి 1962. మూడవ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 1962 నుంచి 66. నాలుగవ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 1966 నుంచి 69. ఐదవ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 1969 నుంచి 74. ఆరవ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 1974 నుంచి 79. ఏడవ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 1979 నుంచి 84. ఎనిమిదవ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 1984 నుంచి 89. తొమ్మిదవ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 1989 నుంచి 95. 10వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 1995 నుంచి 2000 సంవత్సరం. 11వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం. 12వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 2005 నుంచి 2010 వరకు. 13వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 2010 నుంచి 2015. 14వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు 2015 నుంచి 2020. 15వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు చూస్తే 15వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు చూసే ముందు అది 2 నివేదికలు ఇవ్వడం జరిగింది. ఆ అంశం కూడా తెలుసుకోవాలి. 2 నివేదికలు అంటే మొదటిది మధ్యంతర నివేదిక, రెండోది పూర్తి స్థాయి నివేదిక. మొదటి మధ్యంతర నివేదికలో భాగంగా 15వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు మధ్యంతర నివేదిక ప్రకారం 2020-2021 కాలానికి, అదేవిధంగా పూర్తి స్థాయి నివేదిక ప్రకారం 2021 నుంచి 2026 కాలానికి, అంటే మొత్తంగా 2020 నుంచి ప్రారంభమై 2026 వరకు కూడా 15వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు అమలవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ఆర్థిక సంఘము వాటి యొక్క సూచన కాలాల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ కేసీ నియోగి, మొదటి ఆర్థిక సంఘం యొక్క సూచన అమలు కాలం ఏముంది ఇక్కడ 1952-57. ఇక్కడ 1952-57 ఎక్కడ ఉంది, సిలో ఉన్నది. అదేవిధంగా వై వేణుగోపాల్ రెడ్డి 14వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అంటున్నాం. 14వ ఆర్థిక సంఘం యొక్క సూచనల అమలు కాలం ఏంటిది 2015 నుంచి 2020. 2015 నుంచి 2020 ఏంటిది 14వ ఆర్థిక సంఘం యొక్క అమలు కాలం. ఇది డి 2D. కేసీ పంత్ 10వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు, కేసీ పంత్. ఈ 10వ ఆర్థిక సంఘం యొక్క సూచనల అమలు కాలం చూస్తే 10వ ఆర్థిక సంఘం యొక్క సూచనల అమలు కాలం ఏముంది ఇక్కడ 1995-2000. 1995-2000 అనేది 10వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు. సి రంగరాజన్ ఎన్నో ఆర్థిక సంఘానికి చైర్మన్, 12వ ఆర్థిక సంఘానికి చైర్మన్. 12వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా పనిచేసిన సి రంగరాజన్ ఉన్న ఆర్థిక సంఘం యొక్క కాలపరిమితి, సూచనల కాలపరిమితి ఏంటిది 2005 నుంచి 2010. ఎన్నో ఆర్థిక సంఘం 12వ ఆర్థిక సంఘం యొక్క సూచనల కాలపరిమితి అమలు కాలం ఏంటిది అంటే 2005 నుంచి 2010. బి ఆన్సర్. 12ది ఎంత 2005 నుంచి 2010. 14ది ఏంటిది 2015 నుంచి 2020. 10వ ఆర్థిక సంఘం యొక్క సూచనల అమలు కాలం 1995-2000. మొదటి ఆర్థిక సంఘం యొక్క సూచనల అమలు కాలం 1950-1957. మొత్తంగా ఫస్ట్ దానికి ఏంటిది 1C. సి ఎన్నిట్లో 3 ఉంది, ఇది రాంగ్. వై వేణుగోపాల్ రెడ్డి ఏంటిది 2D రావాలి. 2D ఒకటే దాంట్లో ఉన్నది, ఇది కాదు ఇది కాదు. తర్వాత 3A 4B. ఆన్సర్ ఏంటిది 3. ఈ క్వశ్చన్లో మనకి చైర్మన్ల ప్రస్తావన తీసుకొచ్చిర్రు.
ఆర్థిక సంఘాల ప్రస్తావన తీసుకొచ్చిర్రు. ఆర్థిక సంఘాల కాలపరిమితి ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది కదా. ఒకసారి అమలు కాల పరిమితి చూసినాం, సూచన అమలు కాల పరిమితి చూసినాం. ఈ 16 ఆర్థిక సంఘాలకు సంబంధించి చైర్మన్లు ఎవరెవరు ఉన్నారు వారి గురించి కూడా తెలుసుకుంటే ఈ ఆర్థిక సంఘం పైన ఎలాంటి ప్రశ్న వచ్చినా మనకు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ 4 ఆర్థిక సంఘాలు అమలు కాలం ఇచ్చారు. ఇందులో నుంచి వేరే ఆర్థిక సంఘాలు వారి యొక్క కాల పరిమితి కూడా అడగవచ్చు క్వశ్చన్. అలాంటి ప్రశ్న కూడా వస్తుంది కాబట్టి అన్ని ఆర్థిక సంఘాల యొక్క సూచనల అమలు కాల పరిమితులు కూడా మనం నేర్చుకోవాలని చెప్తున్నాము. అదేవిధంగా 16 ఆర్థిక సంఘాల యొక్క చైర్మన్ల గురించి ఒకసారి మనం చూస్తే మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? కేసీ నియోగి. రెండవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? కె సంతానం. మూడవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? ఏకే చందా. నాలుగవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? పివి రాజమన్నారు. ఐదవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? మహావీర్ త్యాగి. ఆరవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. ఏడవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? జేఎం షేలెట్. ఎనిమిదవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? వైబి చౌహాన్. తొమ్మిదవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? ఎన్కేపి సాల్వే. 10వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? కేసీ పంత్. 11వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? ఏఎం కుస్రో. 12వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? సి రంగరాజన్. 13వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? విజయ్ కేల్కర్. 14వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? వై వేణుగోపాల్ రెడ్డి. 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారియా. 16 ఆర్థిక సంఘాల యొక్క చైర్మన్లు, 15 ఆర్థిక సంఘాల యొక్క సూచనల అమలు కాలము, వీటికి సంబంధించిన ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేసిరు. ఆర్థిక సంఘం పైన ఎలాంటి ప్రశ్న వచ్చినా మనం కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఏరియా మొత్తం ఫోకస్ చేయాలి, ఈ ఏరియా అంతా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి సరైన అంశాలను పరిశీలించము. కన్సిడర్ ద టాపిక్స్ రిలేటెడ్ టు 15th ఫైనాన్స్ కమిషన్. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించాలి అని అంటే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చిండో ఒకసారి మనం చూస్తే 15వ ఆర్థిక సంఘాన్ని 2017లో ఎన్కే సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా ఈ నివేదిక అమలు కాలం ఏంటిది? 2020 నుంచి 2026. 15వ ఆర్థిక సంఘాన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం 2017 నవంబర్ 17 నాడు ఎన్కే సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. 2017 నవంబర్ 17 నాడు ఎన్కే సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క సూచనల అమలు కాలం ఏంటిది అంటే 2020-2026. ఓకే, ఈ 2020-2026 కరెక్ట్ ఆన్సర్. కానీ 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి సూచనల అమలు కాలం పైన 3 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటున్నానంటే పూర్తి స్థాయి నివేదిక, మధ్యంతర నివేదిక 2 నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యంతర నివేదిక అమలు కాల పరిమితి, పూర్తి స్థాయి నివేదిక అమలు కాల పరిమితి ప్రకారం చూస్తే మధ్యంతర నివేదిక అమలు కాల పరిమితి ఏంటిది? 2020-2021 మధ్యలో. పూర్తి స్థాయి నివేదిక కాల పరిమితి ఏంటిది? 2021 నుంచి 2026 మధ్యలో పూర్తి స్థాయి నివేదిక అమలు కాల పరిమితి. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం సూచనల అమలు కాల పరిమితి ఏంటిది అనే క్వశ్చన్ వస్తే 2020-2021. 15వ ఆర్థిక సంఘం ప్రకారం పూర్తి స్థాయి నివేదిక ఆధారంగా సూచనల అమలు కాల పరిమితి అనే క్వశ్చన్ వస్తే 2021-2026. ఇవి చూడాలి. ఇవి 2 అడగకుండా 15వ ఆర్థిక సంఘం యొక్క నివేదిక అమలు కాలం అని డైరెక్ట్ ప్రశ్న వస్తే 2020 నుంచి 2026 వరకు అమలు కాల పరిమితి. క్వశ్చన్లో మధ్యంతర నివేదిక ప్రకారము, పూర్తి స్థాయి నివేదిక ప్రకారం అని చెప్పి క్వశ్చన్లో మెన్షన్ చేస్తే మధ్యంతర నివేదిక 2020-2021, పూర్తి స్థాయి నివేదిక అంటే 2021-2026 కూడా మనం చూడాలి. ఇక్కడ క్వశ్చన్లో మధ్యంతర పూర్తి స్థాయి అడగలేదు కాబట్టి ఈ నివేదిక అమలు కాలం ఏంటిది? 2020 నుంచి 2026, 2020 నుంచి 2026, 6 సంవత్సరాల కాలానికి. ఇది చూసుకోవాలి. ఈ ఆర్థిక సంఘానికి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా అరవింద్ మెహతా వ్యవహరించడం జరిగింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈఓగా అరవింద్ మెహతా వ్యవహరించారు. ఈ 15వ ఆర్థిక సంఘాన్ని ప్రణాళికకు సంబంధించి అంటే ఈ ఆర్థిక సంఘాన్ని దినదినం అబ్జర్వ్ చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యక్తే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇతను ఎవరు? అరవింద్ మెహతా గారు. ఈ అరవింద్ మెహతా గారితో పాటు 15వ ఆర్థిక సంఘం యొక్క నిర్మాణం ఏంటిది? 1+4. ఒకరు ఎవరు? చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. 4 సభ్యులు ఎవరు? అనూప్ సింగ్, అశోక్ లహరి, రమేష్ చంద్, అజయ్ నారాయణ్ జా. ఈ 4 సభ్యులు ఎవరెవరు? అనూప్ సింగ్, అశోక్ లహరి, రమేష్ చంద్, అజయ్ నారాయణ్ జా అనేది 4 సభ్యులు. ఒకరు చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. 4 సభ్యులు. వీళ్ళతో పాటు సిఈఓ ఎవరు? అరవింద్ మెహతా గారు సిఈఓగా వ్యవహరించడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం
కేంద్ర పన్నుల్లో 41% వాటాను రాష్ట్రాలకు బదిలీ చేయాలని చెప్పి సూచించింది. 15వ ఆర్థిక సంఘం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము పన్ను వసూలు చేసి, అంటే కేంద్ర ప్రభుత్వం విధించే 5 రకాల పన్నులు ఒక రకమైన పన్ను ఏంటిది, కేంద్రమే పన్ను విధిస్తుంది, కేంద్రమే పన్ను వసూలు చేస్తుంది. ఈ వచ్చిన ఆదాయం ఉంటుంది కదా, ఈ ఆదాయం మొత్తాన్ని ఆర్థిక సంఘం ఏం చేస్తుంది అంటే వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో సెంట్రల్కి స్టేట్స్కి మధ్య ఆదాయాన్ని విభజించడం జరుగుతుంది. ఈ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం ఎంత 41% వాటాను కేటాయించడం జరిగింది. 41% వాటాను రాష్ట్రాలకు బదిలీ చేయాలని చెప్పి సూచించింది. అందులో 41%తో పాటు 1% జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి కూడా కేటాయించడం జరిగింది. 41% జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన రాష్ట్రాలన్నిటికీ కూడా కేటాయించాలి. ఈ 41% రాష్ట్రాలకు ఏ విధంగా కేటాయిస్తారు, హారిజంటల్ డివల్యూషన్ మెథడ్లో రాష్ట్రాలకు కేటాయించడం జరుగుతుంది. ఈ హారిజంటల్ డివల్యూషన్ ఏ భారతాలు తీసుకున్నారో తర్వాత క్వశ్చన్లో చూద్దాం. ఇక్కడ మాత్రము వర్టికల్ డివల్యూషన్లో రాష్ట్రాలకు ఎంత 11% వాటాను బదిలీ చేయాలని చెప్పి 15వ ఆర్థిక సంఘం సూచించడం జరిగింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటా 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-26 రెవెన్యూ గ్రాంట్లు అధికంగా పొందే రాష్ట్రం ఏంటిదంటే పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ బెంగాల్ తర్వాత స్థానంలో కేరళ రెవెన్యూ గ్రాంట్లు అధికంగా పొందుతుంది. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. వరుసగా చూస్తే వెస్ట్ బెంగాల్, సెకండ్ ప్లేస్లో కేరళ, ఆ తర్వాత స్థానంలో హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్. అంటే రెవెన్యూ లోటు గ్రాంట్లు 15వ ఆర్థిక సంఘం ప్రకారం రెవెన్యూ లోటు గ్రాంట్లు అధికంగా పొందే రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటే వెస్ట్ బెంగాల్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలు కూడా మనం చూసుకోవాలి. మొదటి స్థానంలో ఉంది వెస్ట్ బెంగాల్ కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్టే, ఇది కరెక్టే. మొత్తం ఏంటిది 1 2 3 4 ఇవన్నీ కూడా కరెక్టే. 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సరు. 3rd క్వశ్చన్ అయిపోయింది. 4th క్వశ్చన్కి సంబంధించిన సమాచారం చూస్తే 15వ ఆర్థిక సంఘం ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్కి సంబంధించి సరైన జతను ఎంపిక చేయండి. 15వ ఆర్థిక సంఘం ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్కి సంబంధించి సరైన జతను ఎంపిక చేయండి. రెవెన్యూ లోటు గ్రాంట్లు, స్థానిక సంస్థల గ్రాంట్లు, ప్రకృతి విపత్తుల గ్రాంట్లు, ప్రత్యేక రాష్ట్రాలకు గ్రాంట్లు. రెవెన్యూ లోటు గ్రాంట్లు ఎంత 2,94,514 కోట్లు. స్థానిక సంస్థల గ్రాంట్లు ఎంత కేటాయించారు 15వ ఆర్థిక సంఘం 4,36,361 కోట్లు. ప్రకృతి విపత్తుల గ్రాంట్లు డిసాస్టర్ గ్రాంట్స్ ఎంత 1,22,601 కోట్లు. ప్రత్యేక రాష్ట్రాలకు గ్రాంట్లు ఎంత 49,599 గ్రాంట్లు కేటాయించడం జరిగింది. ఈ రెవెన్యూ లోటు గ్రాంట్లు ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రాలకు ఇస్తారు అని అంటే ఆ రాష్ట్ర బడ్జెట్లో ఏ ఏ రాష్ట్రాలు అయితే రెవెన్యూ లోటును అధికంగా చూపిస్తాయో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రెవెన్యూ లోటు ఇవ్వడం జరుగుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడే వ్యత్యాసం లోటు ఉంటుంది కదా. ఈ లోటుని ఏమంటాము అని అంటే రెవెన్యూ డెఫిసిట్ అని పిలవడం జరుగుతుంది. రాబడి 800 వస్తుంది, వ్యయం 1600 అవుతుంది. అంటే వచ్చేది 800, పోయేది 1600. డెఫిసిట్ ఎంత 800. డెఫిసిట్ అధికంగా ఉంది, డబల్ ఉన్నది. అంటే ఎంతైతే వస్తుందో అంత వ్యయం డబల్ అవుతుంది కాబట్టి ఇక్కడ డెఫిసిట్ రెవెన్యూ లోటు అధికంగా ఉంది కాబట్టి ఇలా రెవెన్యూ లోటు అధికంగా ఉండే రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేంద్ర ఆర్థిక సంఘము కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రెవెన్యూ లోటు గ్రాంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రెవెన్యూ లోటు గ్రాంట్లు కొన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అత్యధిక రెవెన్యూ లోటు ఉన్న గ్రాంట్లకే ఇస్తారు. రెవెన్యూ రాబడి అంటే ఏంటిది, ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి రెవెన్యూ రాబడి. ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే వ్యయమే రెవెన్యూ వ్యయం. ప్రస్తుతానికి వ్యయం చేయడానికి కావాల్సినంత రాబడిని సాధించుకోలేని వైఫల్యానికి నిదర్శనమే రెవెన్యూ లోటు. వైఫల్యం ఎవరిది, ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎందుకు, ప్రభుత్వం యొక్క పరిపాలనలో భాగంగానే ప్రభుత్వానికి వచ్చే రాబడి కదా, ప్రభుత్వం యొక్క పరిపాలనలో భాగంగానే ప్రభుత్వానికి చేసే వ్యయమే కదా. రాబడి సాధించుకోలేని, వ్యయానికి కావాల్సిన రాబడిని సాధించుకోలేని వైఫల్యానికి నిదర్శనమే రెవెన్యూ లోటు. ఫార్ములా రూపంలో చెప్పాలి, ఆర్థిక పరిభాషలో చెప్పాలి అని అంటే రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడితే రెవెన్యూ లోటు. ఈ రెవెన్యూ లోటు భారతదేశంలో అధికంగా ఉన్న రాష్ట్రాలను ఎంపిక చేసి వారికి రెవెన్యూ లోటును పూడ్చడం కోసం రెవెన్యూ లోటు గ్రాంట్లను కూడా 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఇవ్వడం జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం
ఎంత ఇచ్చింది రెవెన్యూ లోటు గ్రాంట్లు 2,94,514 కోట్లు. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూస్తే 15వ ఆర్థిక సంఘం ప్రకారం క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించుము. మొత్తం గ్రాంట్లు అధికంగా పొందిన రాష్ట్రం, ప్రకృతి విపత్తు నిర్వహణ గ్రాంట్లు అధికంగా పొందిన రాష్ట్రం, స్థానిక సంస్థల గ్రాంట్లు తక్కువగా పొందిన రాష్ట్రం, మొత్తం గ్రాంట్లు తక్కువగా పొందిన రాష్ట్రం. మొత్తం గ్రాంట్లు అధికంగా పొందిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ తర్వాత వెస్ట్ బెంగాల్కి మొత్తం గ్రాంట్లు అధికంగా పొందిన రాష్ట్రాల్లో రెండవ రాష్ట్రం. మొదటిది ఏంటిది? ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంది. అయితే ప్రకృతి విపత్తుల నిర్వహణ గ్రాంట్లు, డిసాస్టర్ గ్రాంట్స్ అధికంగా పొందిన రాష్ట్రం ఏంటిది అని అంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర తర్వాత నెక్స్ట్ స్థానంలో ఉత్తరప్రదేశ్. స్థానిక గ్రాంట్లు తక్కువగా పొందిన రాష్ట్రం, స్థానిక సంస్థల గ్రాంట్లు తక్కువగా పొందిన రాష్ట్రం ఏంటిది ఇక్కడ అంటే సిక్కిం. మొత్తం గ్రాంట్లు తక్కువగా పొందిన రాష్ట్రం గోవా. మొత్తం గ్రాంట్లు ఎక్కువగా పొందిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మొత్తం గ్రాంట్లు తక్కువగా పొందిన రాష్ట్రం గోవా. స్థానిక సంస్థల గ్రాంట్లు తక్కువగా పొందిన రాష్ట్రం సిక్కిం. ప్రకృతి విపత్తుల గ్రాంట్లు అధికంగా పొందిన రాష్ట్రం మహారాష్ట్ర. తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్. ఈ అంశాలు చూసుకోవాలి. 1D అన్నిట్లలో ఉంది. 1D అనేది అన్నిట్లలో ఉంది. 2 ఏంటిది? 2A. 2A ఎక్కడ ఉంది? 4లో ఉంది, 3లో ఉంది. ఈ రెండు రాంగ్. ఇప్పుడు స్థానిక సంస్థల గ్రాంట్లు ఇక్కడ 3B ఉండాలి. 3B ఇక్కడ ఉంది కానీ ఇది రాంగ్ ఉంది. ఇక్కడ 3B ఉంది. మిగతా వాటిలో 3B ఉందా? లేదు. ఇది రాదు, ఇది కాదు. అయితే 4 ఏంటిది? 4C. రైట్. ఆన్సర్ ఏంటిది? 4 ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సరు. అదేవిధంగా నెక్స్ట్ 280 నిబంధన ప్రకారం భారత రాష్ట్రపతి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించుము. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం భారత రాష్ట్రపతి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కరెక్ట్ ఆన్సర్. 1951లో మొదటి ఆర్థిక సంఘం ఏర్పడగా ఇప్పటి వరకు 14 ఆర్థిక సంఘాల సిఫార్సులు అమలు కాగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు జరుగుతున్నాయి. కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? 14 ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అమలు కాలం ఏంటిది? 2015 నుంచి 2020 వరకు. ఇది అయిపోయింది కదా. సూచనలు అమలు కాలం, సూచనలు అమలు చేయబడ్డాయి కాబట్టే సిఫార్సులు అమలు కాగా అంటే అమలైనయి. తర్వాత 15వ ఆర్థిక సంఘం యొక్క సూచన కాలపరిమితి ఏంటిది? 2020 నుంచి 2026 వరకు. రెండు నివేదికలను కలుపుకుంటే 2020 నుంచి 2026 వరకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు జరుగుతున్నాయి 2020 నుంచి 2026 మధ్యలో. ఇప్పుడు ఏంటిది? ఇది 2025 కాబట్టి సూచనలు ఏమవుతున్నాయి? అమలు జరుగుతున్నాయి. ఇది కూడా కరెక్టే. రెండోది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటిది? భారత రాజ్యాంగంలోని 275 నిబంధన ప్రకారం ఆర్టికల్ 275 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లను సూచిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లను సూచిస్తుంది. ఈ గ్రాంట్లను ఆర్థిక సంఘం ద్వారా డివైడ్ చేసి ఆర్థిక సంఘం ఆధ్వర్యంలోనే రాష్ట్రాలకు కేటాయించడం జరుగుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? 275 ప్రకారం. అదేవిధంగా 13వ ఆర్థిక సంఘాన్ని 2002లో విజయ్ కేల్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా దాని సిఫార్సులను 2005, 2010 మధ్య అమలు చేశారు. ఇది రాంగ్. ఎందుకు అనంటే 12వ ఆర్థిక సంఘాన్ని 2002లో ఏర్పాటు చేశారు. 12వ ఆర్థిక సంఘాన్ని సి రంగరాజన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. 12వ ఆర్థిక సంఘం యొక్క సూచనల అమలు కాలం 2005 నుంచి 2010 మధ్యలో ఉండే. ఇక్కడ ఏమిచ్చిండు? 13వ ఆర్థిక సంఘం. 13వ ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2007లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు? విజయ్ కేల్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేస్తే 13వ ఆర్థిక సంఘం యొక్క సూచనల అమలు కాలపరిమితి ఏంటిది? 2010 నుంచి 2015 మధ్యలో. అంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి? 12వ ఆర్థిక సంఘాన్ని 2002లో సి రంగరాజన్ అధ్యక్షతన ఏర్పాటు చేస్తే దాని సిఫార్సులను 2005-10 మధ్యలో అమలు చేశారు అంటే అప్పుడు కరెక్ట్ అవుతుండే. కానీ ఇక్కడ ఇవ్వడం 13వ ఆర్థిక సంఘాన్ని ఇచ్చిండు. ఇక్కడ 2007 రావాలి. విజయ్ కేల్కర్ కరెక్టే. కానీ సిఫార్సుల దగ్గర 2010 నుంచి 2015 మధ్యలో అమలైన 13వ ఆర్థిక సంఘం కాబట్టి ఇది రాంగ్. 1, 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇది చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూస్తే క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2. అజయ్ చిబ్బర్, సుకుమాయ్ చక్రవర్తి, రాజా చెల్లయ్య, కేసీ నియోగి. అజయ్ చిబ్బర్
ఎవరు వీరి అధ్యక్షతన ఏ కమిటీ వేయడం జరిగింది అని అంటే అజయ్ చిబ్బర్ని 2014 ఫిబ్రవరిలో ప్రణాళికా సంఘం యొక్క మనుగడ కోసం ప్రణాళికా సంఘాన్ని కొనసాగించాలా వద్దా, ఈ ప్రణాళికా సంఘం మనుగడ కోసం ప్రత్యేకంగా ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ అని అజయ్ చిబ్బర్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటిది? ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీసు. ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది? అజయ్ చిబ్బర్ అధ్యక్షతన ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ని ఏర్పాటు చేసి ప్రణాళిక సంఘాలను కొనసాగించాలా వద్దా వీటిపైన అధ్యయనం చేయాలని చెప్పి కమిటీని ఏర్పాటు చేస్తే, ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ని ఏర్పాటు చేస్తే వీరు ఏం చెప్పారంటే చైనాలో అమల్లో ఉన్న విధంగా ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి చైనాలో ప్రస్తుతం అమలవుతున్న ఎన్డిఆర్సి నేషనల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ కమిషన్, ఎన్డిఆర్సి అంటే నేషనల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ కమిషన్ను ఎన్డిఆర్సి లాంటి విధాన సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేయడం జరిగింది. డైరెక్ట్గా చెప్పాలంటే ఏం చెప్పారంటే అజయ్ చిబ్బర్ అధ్యక్షతను ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ ఏం చెప్పారంటే భారతదేశంలో ఉన్న ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో చైనాలో అమల్లో ఉన్న ఎన్డిఆర్సి లాంటి విధాన సంఘాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి సూచనలు చేస్తే భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనే ఒక విధాన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరు ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చిర్రు? ఫిబ్రవరిలో కమిటీ ఏర్పాటు చేస్తే అంటే ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ని ఏర్పాటు చేస్తే 2014 మేలో నివేదిక సమర్పించడం జరిగింది. ఈ అంశం కూడా చూసుకోవాలి. అజయ్ చిబ్బర్ దేనికోసం? ప్రణాళిక సంఘ మనుగడ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సుకుమాయ్ చక్రవర్తి కమిటీకి సంబంధించి మనకి బడ్జెట్లో ఒక ప్రస్తావన వస్తుంది. అదేవిధంగా బడ్జెట్లో భాగంగా ప్రణాళికల్లో ఒక అంశం వస్తుంది. సుకుమాయ్ చక్రవర్తి కమిటీ దేనికి సంబంధం ఉంటుంది? ఇక్కడ కోశ విధానానికి సంబంధం ఉంటుంది. ఈ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ ఏం చేస్తుంది అంటే ప్రణాళికలకు సంబంధించిన అంశం ఒకసారి మనం చూస్తే ప్రణాళికలకి వనరుల్లో భాగంగా ప్రణాళికను రచించేటప్పుడు ఆర్థిక వనరులను అంచనా వేసే ప్రణాళికలను రచిస్తాం కదా. ఈ ప్రణాళికలకు వనరులను సేకరించేటప్పుడు మొదటి మార్గం ఏంటిది? దేశీయ మార్గాల ద్వారా. ఈ దేశీయ మార్గాలలో భాగంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే లోటు ద్రవ్య విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ లోటు ద్రవ్య విధానాన్ని అనుసరిస్తున్నాయి అని చెప్పి సుకుమాయ్ చక్రవర్తి కమిటీ ఈ అంశాన్ని తెరమీకి తీసుకురావడం జరిగింది. ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ బడ్జెట్లో భాగంగా ప్రణాళికలకు నిధులు కేటాయించేటప్పుడు ప్రత్యేకంగా లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించడం మంచిది కాదని చెప్పి మొట్టమొదటిసారిగా సూచించిన వ్యక్తి ఎవరంటే సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. ఈ సుకుమాయ్ చక్రవర్తి కమిటీని ఎవరు నియమించారు అంటే 1982లో ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని అధ్యయనం చేయడం కోసము ఏర్పాటు చేస్తే 1982లో కమిటీని ఏర్పాటు చేస్తే 1985లో నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో భాగంగా బడ్జెట్కి సంబంధించిన 2 అంశాల ప్రస్తావనలో ఒకటి ఏంటిది? ప్రణాళికలకు సంబంధించి ప్రణాళికలకి వనరులు కేటాయించేటప్పుడు మీరు రెవెన్యూ వ్యయంలో భాగంగానే కేటాయించాలి, ప్రత్యేకంగా ప్రణాళిక వనరుల కోసం మీరు లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించకూడదు అని చెప్పి తెలియజేసిన కమిటీయే సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. ఈ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ ప్రణాళికల అంశంలో భాగంగా ఇంకొక అంశం బడ్జెట్లో భాగంగా తీసుకొచ్చిన ఇంకొక అంశం ఏంటిదంటే కోశ లోటు అనే ప్రస్తావనని కూడా తీసుకొచ్చింది సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. కోశ లోటు అంటే ఏంటిది? ఇప్పుడు బడ్జెట్ ఉంది ఇక్కడ. ఈ బడ్జెట్లో ఏముంటుంది? ఇక్కడ మొత్తం ఆదాయం, మొత్తం వ్యయం, మొత్తం ఆదాయము, మొత్తం వ్యయం. అంటే ఆదాయం అంటే ఏంది? ఇది రాబడి, మొత్తం రాబడి ఇక్కడ ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. వ్యయం ఎంత అవుతున్నాయి? ఇక్కడ 1400 అవుతున్నాయి. బడ్జెట్ లోటు ఎంత? 400 రూపాయలు. మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికమైతే ఏర్పడే లోటు బడ్జెట్ లోటు. ఈ రాబడిలో భాగంగా ఒక 400 రూపాయలు ఏం చేస్తున్నారు? మార్కెట్ నుంచి రుణాలు తీసుకురావడం జరుగుతుంది. మార్కెట్ నుంచి రుణాలు తీసుకొస్తారు. ఇది ఏ సంవత్సరం బడ్జెట్? ఎగ్జాంపుల్కి 1997-98 సంవత్సరం యొక్క బడ్జెట్ అనుకుందాం. ఈ బడ్జెట్లో భాగంగా రాబడి అంశాలు 1000 రూపాయలు, వ్యయ అంశాలు 1400 రూపాయలు, బడ్జెట్ లోటు -400 రూపాయలు మాత్రమే ప్రస్తావించారు. రుణాలు తీసుకొచ్చిన 400 రూపాయల ప్రస్తావన బడ్జెట్లో ఎక్కడా కూడా లేదు. రాబడిలో భాగంగానే ఈ రుణాలను సూచిస్తారు. అయితే సుకుమాయ్ చక్రవర్తి కమిటీ ఏం చేసిందంటే ఈ బడ్జెట్లో భాగంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ఈ రుణాల ప్రస్తావన లేకుండా
బడ్జెట్ యొక్క వాస్తవికతను ప్రతిబింబింపజేయట్లేదు. ఈ రుణాల ప్రస్తావనను కూడా బడ్జెట్లో తీసుకొచ్చి బడ్జెట్ యొక్క వాస్తవికతను ప్రతిబింబించేలా బడ్జెట్ను ప్రవేశపెట్టాలి. దీనికోసం ప్రత్యేకంగా మీరు రాబడుల్లో భాగంగా చూపిస్తున్న ఈ 400 రూపాయల రుణాలను ప్రత్యేకంగా ఒక కోశ లోటుగా తీసుకొచ్చి బడ్జెట్లో ప్రవేశపెట్టాలని చెప్పి సూచించిన కమిటీ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. అయితే ఇతను ఏమంటుండు, రాబడి 1000 రూపాయలు అంటారు. రాబడిలో భాగంగా 400 రూపాయలు మార్కెట్ రుణాలు తెచ్చారు. మార్కెట్ రుణాలు మళ్ళీ తిరిగి చెల్లించాల్సినవి, అవి అప్పే. ఇప్పుడు బడ్జెట్ లోటులో 400 రూపాయలు లోటు వచ్చింది, ఇది కూడా రుణాలు తెచ్చుకుంటాం, ఇది కూడా అప్పే. అప్పును మనం 400 రూపాయలుగా మాత్రమే సూచిస్తున్నాం. ఈ 400 రూపాయలు కూడా అప్పే కదా, ఈ 400 రూపాయలను కూడా బడ్జెట్ లోటుకు జత చేయండి. బడ్జెట్ లోటు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎంత, 400 రూపాయలు. ఏ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరానికి. ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి నూతనంగా ఎంత అప్పు అవుతుంది, బడ్జెట్ లోటులో భాగంగా 400 రూపాయలు, మార్కెట్ నుంచి తెచ్చే రుణాలు 400 రూపాయలు. మొత్తంగా ఎంత అప్పు కావాలి, ఇప్పుడు 800 రూపాయలు అప్పు కావాలి. ఈ అప్పును ప్రత్యేకంగా కోశ లోటుగా చూపించాలని చెప్పి సూచించిన కమిటీయే సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. ఈ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ సూచనల అనుగుణంగా 1997-98 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నుంచి బడ్జెట్లో ప్రత్యేకంగా రుణాలకు సంబంధించి కోశ లోటును తీసుకురావడం జరిగింది. కోశ లోటు ప్రతి సంవత్సరం కూడా సూచిస్తారు. దీని యొక్క డెఫినేషన్ ఏంటిది, ఈ ఆర్థిక సంవత్సరంలో నూతనంగా తీసుకొచ్చే రుణాల యొక్క మొత్తం, ఈ మొత్తాన్ని కోశ లోటు అని చెప్పి పిలవడం జరుగుతుంది. సుకుమాయ్ చక్రవర్తి కమిటీ దేనికోసం ఏర్పాటు చేసినాం, కోశ విధానం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేసీ నియోగి అధ్యక్షతన హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు కేసీ నియోగి అధ్యక్షతను ఏర్పాటు చేస్తే హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు యొక్క సూచన ఏంటిది అని అంటే, భారతదేశంలో ప్రణాళికలను రచించి అమలు చేయాలంటే ఒక ప్రత్యేకమైన స్థిర ప్రణాళిక సంఘం ఉండాలి. ఆ స్థిర ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ స్థిర ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలోనే ప్రణాళికలను రచించి వాటి అమలును పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా స్థిర ప్రణాళిక ఉండాల్సిందని చెప్పి కేసీ నియోగి అధ్యక్షతన గల హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు సూచిస్తే, భారతదేశంలో 1950 మార్చి 15 నాడు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటిది, ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో. ఈ అంశం కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మిగిలిపోయింది ఏంది, రాజా చెల్లయ్య కమిటీ అభివృద్ధి ప్రణాళిక రచనకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి చూసుకోవాలి. అజయ్ చిబ్బర్ A2, అదేవిధంగా సుకుమాయ్ చక్రవర్తి కమిటీ B3 ఉండాలి, A2 B3 ఉండాలి. అదేవిధంగా A2 B3. అదే నెక్స్ట్ అంశం ఏంటిది, రాజా చెల్లయ్య కమిటీ C4, కేసీ నియోగి హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. 3 ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, అత్యధిక నిధులు కేటాయించిన ప్రణాళికలు జతపరచండి. అత్యధిక నిధులు కేటాయించిన ప్రణాళికలు జతపరచండి అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి ఇక్కడ 10వ ప్రణాళిక, 5వ ప్రణాళిక, 9వ ప్రణాళిక, 6వ ప్రణాళిక ఇవ్వడం జరిగింది. 10వ ప్రణాళికలో అత్యధిక నిధులు శక్తికి కేటాయించారు, కానీ ఖర్చు దేనికి చేసిరు, సాంఘిక సేవలకు ఖర్చు చేయడం జరిగింది. సామాజిక సేవలకు ఖర్చు చేసిరు. అత్యధిక కేటాయింపులు శక్తికి చేసిరు కానీ ఖర్చు మాత్రం సామాజిక సేవలకు, సాంఘిక సేవలకు ఖర్చు చేసిరు. 5వ ప్రణాళిక పరిశ్రమలు మరియు ఖనిజాలకు అత్యధిక వ్యయం చేసిరు. 9వ ప్రణాళిక రవాణా సమాచారానికి. 6వ ప్రణాళిక శక్తిలో భాగంగా విద్యుత్కి. 6, 7, 8 ప్రణాళికలకు అత్యధిక కేటాయింపులు దేనికి చేసిరంటే శక్తికి అత్యధిక కేటాయింపులు చేయడం జరుగుతుంది. అది కూడా చూసుకోవాలి. ఒకటి ఏంటిది C1C 3 ఉంది. 5D అది సెకండ్ డి రెండిట్లో ఉంది, ఇది కాదు. 3 ఏంటిది, నెక్స్ట్ 3B ఇది కాదు, ఆన్సర్ 2. నెక్స్ట్ క్రింది వాక్యాలలో సరైనది ఏది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. 1938లో ఐఎన్సి సమావేశం హరిపురాలో జరగడం జరిగింది. 1938లో ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది, హరిపురాలో జరిగింది. ఈ సమావేశంలో ప్రణాళికల కోసం ఒక ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశారు. 1938లో ఐఎన్సి సమావేశం హరిపురాలో జరిగింది. ఎవరి అధ్యక్షతన జరిగింది, సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగింది. ఎవరి అధ్యక్షతన జరిగింది, ఇది సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగింది. 1938లో ఐఎన్సి సమావేశం. ఈ సమావేశంలో ప్రణాళికల కోసం ఒక జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళిక కమిటీకి అధ్యక్షులు ఎవరు, జవహర్లాల్ నెహ్రూ. హరిపురాలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షులు ఎవరు, సుభాష్ చంద్రబోస్. అదేవిధంగా
కేసీ నియోగి అధ్యక్షతన ఏర్పాటు చేసిన హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు సూచన మేరకే భారతదేశంలో 1950 మార్చి 15న కేంద్ర మంత్రి మండలి తీర్మానం మేరకు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర మంత్రి మండలి తీర్మానం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రణాళిక సంఘం రాజ్యాంగేతర సంస్థ, చట్టబద్ధ సంస్థ కాదు, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, శాసనేతర సంస్థ. అంటే కేంద్ర మంత్రి మండలి తీర్మానం మేరకు మాత్రమే ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసినాం. ఇది ఒక సలహా సంఘం మాత్రమే. సరైనది ఏది గుర్తించండి అన్నారు. అన్ని సరైనవే. 1 2 3 4 1 2 3 4 అన్నీ కూడా సరైనవే. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇది కూడా చూసుకోవాలి. క్రింది ప్రణాళికలను జతపరచండి. జాబితా ఏ, మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్లాన్స్. ప్రణాళిక విత్తశాస్త్ర పితామహులుగా ఎవరిని పిలుస్తారంటే డాల్టన్ని. భారత బడ్జెట్ పితామహులుగా ఎవరిని పిలుస్తారు? ప్రసాద్ చంద్ర మెహ్లనోబిస్ని పిలవడం జరుగుతుంది. ప్రణాళికల పితామహుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశం అనే ఒక గ్రంథం ద్వారా భారతదేశంలో ప్రణాళికల పట్ల అవగాహన కల్పిస్తూ 10 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ప్రణాళికను రచించిన మొట్టమొదటి వ్యక్తి మోక్షగుండ విశ్వేశ్వరయ్య. కాబట్టి భారత ప్రణాళికల పితామహుడుగా కూడా పిలవడం జరుగుతుంది. ప్రణాళికలుగా రూపశిల్పి ఎవరిని పిలుస్తారు? జవహర్ లాల్ నెహ్రూ పిలవడం జరుగుతుంది. ఆన్సర్ ఏంటిది? 1C. ఇవి రెండు కావు. 1C. 2D రెండిట్లో ఉంది. ప్రణాళికల పితామహుడు 3B 4A. ఆన్సర్ 1. ఇది కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే క్రింది ప్రణాళికలను సరిపోల్చండి. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా 10 ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ. ఇదే మాదిరిగా ప్రతి చాప్టర్ వైజ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ జరిగిన మరుసటి రోజు నాడే ఆ ఎగ్జామ్కి సంబంధించిన 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా జీనియస్ ఆన్లైన్ అకాడమీలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మొత్తంగా మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా 3 పార్ట్స్ ఉంటాయి కదా. ఈ 3 పార్ట్స్కి సంబంధించి మొదటి పార్ట్లో భాగంగా 18 చాప్టర్ వైజ్ టెస్టులు, సెకండ్ పార్ట్లో భాగంగా తెలంగాణ ఎకానమీలో 13 చాప్టర్ వైజ్ టెస్టులు, మూడో పార్ట్లో భాగంగా 14 చాప్టర్ వైజ్ టెస్టులు. ఇండియన్ ఎకానమీకే సంబంధించి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 18, 14, మొత్తంగా 32 చాప్టర్ వైజ్ టెస్టులు ఉన్నాయి. తెలంగాణ ఎకానమీకి 13 చాప్టర్ వైజ్ టెస్టులు, మొత్తంగా 45 చాప్టర్ వైజ్ టెస్టులు. ప్రతి చాప్టర్ వైజ్ టెస్ట్లో 50 MCQs ఉంటాయి. ఆ 50 MCQs మీరు ఎగ్జామ్ ఎప్పుడైతే రాస్తారో రాసిన తర్వాత వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. సిలబస్ ఆధారంగా మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ ఏ రోజు ఉందో దానికి ముందు చదువుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్లో భాగంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలో భాగంగా క్లారిఫై అవుతాయి. తర్వాత ఒకసారి రివిజన్ చేస్తే ఆ చాప్టర్ మీద పట్టు సంపాదించిన వారవుతారు. అందుకోసమే జీనియస్ ఆన్లైన్ అకాడమీ ప్రతిష్టాత్మకంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకురావడం జరిగింది. TGPSC వారు ఏదైతే సిలబస్లో పెట్టిరో ఆ సిలబస్ అంశాల ఆధారంగానే తీసుకురావడం జరిగింది. 45 చాప్టర్ వైజ్ టెస్ట్లతో పాటు 4 గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్కి సంబంధించిన ఒక గ్రాండ్ టెస్టు, సెకండ్ పార్ట్కి సంబంధించిన ఒక గ్రాండ్ టెస్టు, థర్డ్ పార్ట్కి సంబంధించిన ఒక గ్రాండ్ టెస్టు, ఓవరాల్గా ఎకానమీకి మొత్తంకి సంబంధించి ఒక గ్రాండ్ టెస్టు. గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి 4 టెస్టులకు సంబంధించి 600 క్వశ్చన్లకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క చాప్టర్ వైజ్ టెస్ట్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా మొత్తంగా తీసుకుంటే 2900 MCQs మీకు ఎగ్జామ్ రూపంలో రావడం జరుగుతుంది. మొత్తంగా 2900 క్వశ్చన్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మొత్తంగా 45 చాప్టర్ వైజ్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు, మొత్తంగా 2900 క్వశ్చన్స్కి ఎగ్జామ్ జరుగుతుంది అంటున్నాం కదా. ఈ 2900 క్వశ్చన్స్లో ఇండియన్ ఎకనామిక్ సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025, తెలంగాణ బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరము, ఇండియా యూనియన్ బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్లకు సంబంధించిన ప్రశ్నలు, అప్డేట్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా రీసెంట్గా వచ్చిన ఇండెక్సెస్, నీతి ఆయోగ్ వారి ఆధ్వర్యంలో విడుదల చేసే ఇండెక్సెస్కి సంబంధించిన ప్రశ్నలు, ఓవరాల్గా ఇండియన్ ఎకానమీలో అప్డేటెడ్ ఎకానమీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అన్నీ కూడా ఈ ఎగ్జామ్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి అంశానికి సంబంధించిన వివరణ కూడా మీకు జీనియస్ ఆన్లైన్ అకాడమీలో ఎక్స్ప్లెనేషన్ కూడా మరుసటి రోజు నాడే ఎగ్జామ్ కండక్ట్ చేసిన మరుసటి రోజు నాడే వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ జీనియస్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.